న్యూస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తో వస్తున్న ఐలాపూర్ విలేజ్ గురించి. మన రాజగోపాల్ సొసైటీ ఐలాపూర్లో ఉన్నది కదా. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎన్నాళ్ళుగా మీటింగ్ అని వెయిట్ చేస్తున్నాం కదా. ఏంటంటే ఈ సండే అంటే 8th సెప్టెంబర్ మనము ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాము. సో ఎంతమంది మన రాజగోపాల్ సొసైటీ మెంబర్స్ ఉన్నారో అందరు విత్ హార్డ్ కాపీ మీ డాక్యుమెంటేషన్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం పెద్ద ఎత్తున ఎంతమంది మ్యాక్సిమం పీపుల్ వస్తే అంత బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఫస్ట్ అయితే మన ప్రెస్ క్లబ్లో మొత్తం ఆల్ మీడియాస్ వస్తాయి కాబట్టి మన ఐలాపూర్ ల్యాండ్ గురించి వివరించే జరుగుతుంది. సో ఎక్కడ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, ఏంటి దాని స్టేటస్ అన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఎంతమంది వస్తే అంతమంది బాగుంటుంది. ఎందుకంటే మనం ఎంతమంది 500 మందా 1000 మందా ఎంతమంది ఉన్నారో అట్లీస్ట్ చెప్పడానికి ఉంటుంది మీడియా ముందు. సో ప్రతి ఒక్క మీడియా టెలికాస్ట్, ఎందుకంటే ఇప్పుడు మన ప్లాట్ దగ్గర మీటింగ్ పెడితే ఏమవుతుందంటే కొంతమంది మీడియాలో రాగలుగుతారు. అదే ప్రెస్ క్లబ్ అయితే, సోమాజిగడ ప్రెస్ క్లబ్ అయితే అన్ని మీడియాస్ కవర్ చేస్తారు. సో మన ఇష్యూ అనేది ఏంటంటే హై లెవెల్లో సీఎం రేవంత్ రెడ్డి వరకు చెప్పడానికి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్కి అసలు ఏంటి, దీని స్టోరీ ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే 1-2 అవర్స్ టైం ఇస్తారు మీడియా ప్రెస్ క్లబ్లో. అక్కడ మన ప్లాట్ల గురించి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చేస్తాం. ఇంకొకటి ఏంటంటే చాలామంది మనకు 2 గ్రూప్స్ ఉన్నాయి కదా. చాలామంది బేగంపేట్ వాళ్ళని 2 years అవుతుంది మీటింగ్ అని అడుగుతున్నారు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఎక్కడ మనకు ప్రాబ్లమ్స్ అంటే చిన్న ఇష్యూ ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడికి వెళ్ళి అందరం కలిసి సపోర్ట్ ఉంటేనే బాగుంటుంది. సో ఈ ప్రెస్ క్లబ్కి సండే వచ్చి విజయవంతం చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తుంది. చాలా మట్టుకు చాలా వీడియోస్లో మన ప్లాట్ దగ్గరికి ఐలాపూర్ విలేజ్ రాజగోపాల్ నగర్ సొసైటీ అంటే ప్లాట్స్ దగ్గరికి వచ్చి తెలిస్తే మీకు ఏంటనేది విషయం తెలుస్తుంది అన్నాను. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేరు. చాలామంది నెక్స్ట్ మీటింగ్ అంటున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా మనము వినాయక చవితి అక్కడ గ్రాండ్గా చేద్దాం అనుకుంటాం, ఇంకా డిసైడ్ చేయలేదు. సో మీరందరూ సపోర్ట్ ఉండి ఇక్కడి నుంచి మీ ఎవరైతే ఏమంటారు వీడియో చూస్తున్నారో మీరు మద్దతు తెలపండి. ఒకవేళ వినాయకుడిని పెడదాం, జెండా ఎక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిందో అక్కడనే చేద్దామంటే డెఫినెట్గా మనము ఒక ముందుకు స్టెప్ వేయడానికి ఉంటుంది. ఎందుకంటే వినాయక చవితి 7th రోజు ఉన్నది. కానీ మేము డిసిషన్ చేద్దామని అంటే అందరు సపోర్ట్ ఉంటేనే అవుతుంది. నా పాయింట్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకు వినాయక చవితి జరుగుతుంది 7th నుంచి 17th వరకు ఉంటుంది, అంటే 11 days జనరల్గా మన దేశంలో. సో ఇట్లా ఇదే వినాయకుడిని మనం 365 days నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నది, కబ్జా జరుగుతుంది, కడ్డీలు వేసేసి రోడ్లు వేసేసి అన్ని విధాలుగా మనకు నష్టం జరిగేలాగున్నది. దానికి అడ్డుకట్ట వేయాలి. మన ఫ్రీక్వెంట్గా మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ మనం ఇప్పుడు ఏమంటారు పర్మనెంట్ టెంపుల్ అయితే పెట్టలేం, కానీ ఒక వినాయకుడికి పూజ చేసుకుంటూ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్తే బాగుంటుంది. సో నేను కూడా ఒక కంటైనర్ కూడా మాట్లాడాను. మీరు అందరు సపోర్ట్ ఉంటేనే మనం స్టార్ట్ చేయడానికి ఉంటుంది. ఆల్రెడీ బేగంపేట వాళ్ళని అడుగుతేనేమో చేద్దాం అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ సండే డిస్కషన్లో ఏం వస్తుందో అవుట్పుట్ని బట్టి దానికి ఫర్దర్గా వెళ్దాం. ఇంకోటి సర్వే గురించి మిగతా ఆల్ టర్మ్స్ అంటే జనరల్గా ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వేలో ట్రై చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా వెళ్తేనే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను గూగుల్ ఫామ్ అనేది కూడా క్రియేట్ చేశాను. ఇక్కడేమో more than 500+ మెంబర్స్ ఉన్నారు మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. కానీ గూగుల్ ఫామ్లో మాత్రం 150 to 160 మెంబర్స్ కన్నా ఎక్కువ ఫామ్ ఫిలప్ చేయలేదు. ఇప్పుడు ఎవరైతే ఫిలప్ చేయలేదో హార్డ్ కాపీ తీసుకురండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసిన, ఆల్రెడీ కొంతమంది టెక్స్ట్ చేస్తున్నారు, వాళ్ళే కూడా నేను తీసుకుంటా. ఇప్పుడు చాలామంది ఏంటంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం రాలేదనుకోండి, మీరు టెక్స్ట్ చేయండి. ఆ గ్రూప్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ ఇట్లా ఇయరు అంటే ఏజ్ ఇట్లా మెన్షన్ చేస్తే అవి నేను మాన్యువల్గా ఎంట్రీ చేయడానికి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 160 మెంబర్స్ ప్లస్ ఉన్నారు, అంతకన్నా ఎక్కువ లేదు. ఇక్కడ కనీసం ఈ గ్రూప్లో 500 మంది ఉన్నారు కాబట్టి 500 మంది
మనం కలిసికట్టుగా వెళ్తే బాగుంటుంది. ఈ ప్రెస్ క్లబ్ సండే మనకు ఫెస్టివల్ సాటర్డే జరుగుతుంది వినాయక చవితి. సండేనేమో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడుతున్నాము. ఇక్కడ ప్రెస్ క్లబ్లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ మీడియాస్ వస్తారు. మన అంటే మన ప్రాబ్లం అనేది చెప్పడానికి ఉంటుంది. అన్ని ఛానల్స్ అన్నీ అంటే పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా ఇవన్నీ వస్తాయి. వీళ్ళందరికీ టెలికాస్ట్ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి ఏమో హైడ్రా కూడా దూకుడుగా వెళ్తున్నది. ఈరోజే మనం చూసినట్టయితే హైడ్రా కూడా మన అమీన్పూర్ విలేజ్లో సర్వే నంబర్ 119లో కూడా కొన్ని కడీలు పాతి అవి తీయడం జరిగింది. ఒక స్కూల్ది కూడా గ్రౌండ్ దాన్ని డెమాలిష్ అంటే గ్రౌండ్ మొత్తం పకడ్బందీగా చేసుకున్నారు. దాన్ని కూడా నేలమట్టం చేయడం జరిగింది. సో ఇట్లనే ఫర్దర్గా మనము ఇదంతా హై లెవెల్ హైడ్రాకి వెళ్ళడము, ఇంకోటి గవర్నమెంట్ తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తే కబ్జా ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక బోర్డులు కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, రాజగోపాల్ సొసైటీ నగర, ట్రెస్పాసెస్ నాట్ అలౌడ్ అట్లా బోర్డు మీద ఈ కేసులో ఉన్నదని పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా ఏమనుకుంటున్నారో చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అట్లనే ఇంకా ఫ్రీక్వెంట్గా మీ ఐడియాస్ మీకు తెలిసిన ఎంతమంది ఉంటే అంతమందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. అందరితో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కటి న్యూస్ ఏదన్నా లేటెస్ట్ న్యూస్ తెలిసిందంటే చెప్తాను. ఇంకా ఫర్దర్గా ఇంకో కొన్ని విషయాలు మీకు చెప్పేటివి ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారు అక్కడికి వస్తే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి అంటే నా సజెషన్ ఏంటంటే కొన్ని ఇన్పుట్స్ ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే అవుతుంది. ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా. ఏంటంటే నేను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్వే ఉన్నారంటే చూడండి. నా సజెషన్ ఏంటంటే మన బౌండరీస్ అనేది ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ అంటున్నారు. కరెక్ట్ క్లియర్ బౌండరీస్ ఎవరికి క్లియర్ లేదు. మ్యాప్ ఉన్నది కానీ బౌండరీస్ లేదు. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఎవరైనా సర్వే దాంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే మన సరౌండింగ్స్ మన మ్యాప్కి సరౌండింగ్స్ మ్యాప్స్ గ్యాదర్ చేసినాం అనుకో అప్పుడు మనకు బౌండరీస్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మన ప్లాట్ గురించి కాదు మన బౌండరీస్ తెలుసుకుందాం. తర్వాత ఆ బౌండరీస్లో డివైడ్ చేద్దాం. 200, 300, 500 అట్లా చేసే ఒక ఐడియా వస్తుంది. తర్వాత నుంచి ఫర్దర్గా ఎవరు ఎక్కడ మనము అది ఫిజికల్ సర్వేనా డిజిటల్ సర్వేనా ఫర్దర్గా చూసుకొని ఇప్పుడు ఈ ఏరియా నాది వస్తుంది అని అంటే మనము అంటే యాక్టివిటీ స్టార్ట్ చేయడం ఉంటుంది. అది కంటైనర్ వేసుకుంటారా, టెంపరరీ ఇల్లు కట్టుకుంటారా ఏంటి అనేది ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ సండే 8th రోజు సోమాజిగూడలో మీటింగ్ ఉన్నది. అందరికీ నాకు తెలిసిన గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరికీ వచ్చింది. అది 1:30 PM. సో ఇక్కడ ఏ డౌట్స్ ఉన్నా సరే మన గ్రూప్లో కొన్ని నంబర్స్ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు డీటెయిల్ ఇస్తారు. ఎందుకంటే ప్రెస్ క్లబ్ హైదరాబాద్ బిసైడ్ RTA ఆఫీస్ సోమాజిగూడ ఖైరతాబాద్. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ప్లాట్ ఓనర్స్ ఎస్పెషల్లీ మీరు ఎంతమంది వస్తున్నారు ఏంటి వస్తున్నారు గ్రూప్లో మాత్రం పింగ్ చేయండి. అంటే అట్లీస్ట్ నేను వస్తున్నా ఏంటంటే అట్లా బెటర్ మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎంతమంది వస్తున్నారు. సో అందరు మీడియా ఉంటారు. మీరు ఇంకొకటి ఏంటంటే నా ఉద్దేశం అక్కడికి ఎట్లాకెళ్ళి వస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఒక 30 నుంచి 1 minute వరకు మాట్లాడేటట్టు చూడండి. నేనేం చేస్తానంటే ప్రతి ఒక్కరిది ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు స్క్రిప్ట్గా అంటే మీరు ఒక్క నిమిషం కనీసం 30 seconds to 1 minute మాట్లాడేటట్టు చూడండి. అక్కడికి వచ్చిన వాళ్ళకి నేనేం చేస్తానంటే ప్రతి ఒక్కరిది ఇంటర్వ్యూ తీసుకొని నా దాంట్లో కన్సల్టేట్ చేసి నా దాంట్లో పోస్ట్ చేస్తా ఫస్ట్ న్యూస్లో. ఇది ఏమవుతుందంటే దీన్ని పబ్లిసిటీ నెక్స్ట్ వేల మందికి లక్షల మందికి వెళ్ళేటట్టు చేస్తే గవర్నమెంట్కి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే ఇది ఇంత బర్నింగ్ ఇష్యూ ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు చేయట్లేదు అందుకోసంకే చూస్తున్నాం. సో బిఫోర్ కమింగ్ మీకు సండే వరకు టైం ఉంది. మీరు వాట్సాప్లో చేసినా పర్లేదు, అక్కడ మీరు మాట్లాడినా పర్లేదు, ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటున్నా మీరు ఎంతమంది వస్తారో 30 seconds to 1 minute వీడియో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారా లేకుంటే అక్కడే స్పాంటేనియస్గా చెప్తారా అది మీ ఇష్టం. లెట్స్ ఇప్పుడు నేను అనుకో మా మదర్ పేరు మీద ఉన్నది 223 square yards, నాది ఇది ఉన్నది. మేము 84-85 ఆ టైంలో తీసుకున్నాము. జనరల్గా ఇట్లనే స్ట్రగుల్ చేస్తున్నాము. మాకు ఎంత అంటే మా ప్లాట్ అనేది తెలియట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళి ఏమైనా ఫర్దర్గా యాక్టివిటీ చేద్దామంటే మా ప్లాట్ తెలియట్లేదు. సంథింగ్ అట్లా ఏదో ఒక డిఫరెంట్గా మీరు ప్రతి ఒక్కరు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో ముగిస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ సొసైటీకి సపోర్ట్ చేయండి. సొసైటీ అనేది ప్లాట్ ఓనర్స్ కలిసి కట్టుగా చేద్దాము. ఇక్కడ ఏ సొసైటీ ఏం కాదు కదా, అందరం ప్లాట్ ఓనర్స్ కలిసి మనం పోరాడుతున్నాము మన ల్యాండ్ మనం వచ్చేంత వరకు. ఓకేనా? థ్యాంక్ యూ.